అల్మట్టి ఆయకట్టు ఎత్తు పెంపు తెలుగు రాష్ట్రాలకు మరణ శాసనంగా మారనున్నదని కర్ణాటక ప్రభుత్వం దిగిరాకుంటే బెంగళూరులో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించి ధర్నా చేస్తామని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు. అల్మట్టి ఎత్తుపెట్టిన పక్షంలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు తీరని శాపం అవుతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జ్యోతిష్యం చేసుకోవాలని ఆయన నేడిక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. గతంలో అల్మట్టి డ్యాం ఎత్తు పెంచే విషయంలో దాదాపు 2 దశాబ్దాల క్రితం కర్ణాటక ప్రభుత్వం తొండి చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో అల్మట్టి ఎత్తుకు సంబంధించి అడ్డుకోవడంలో అప్పటి పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఇప్పుడు కూడా కర్ణాటక ప్రభుత్వం మళ్లీ దుష్ట నీతికి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అల్మట్టి ఎత్తును పెంచే విషయంలో కేంద్ర జలవనరుల శాఖను కూడా రంగంలోకి దించి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలకు న్యాయం చేయాలని ఆయన మరొకసారి డిమాండ్ చేశారు. అమరావతి, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అభివృద్ధి కాదు, ఇప్పుడు కావాల్సింది అల్మట్టి డ్యాం ఎత్తును పెంచకుండా ఆపడమేనని, దమ్ముంటే ముఖ్యమంత్రి మరియు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తమ అనుభవాన్ని చూపించాలని డాక్టర్ కుంచం సవాల్ చేశారు. తాము ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని, అయితే పాలకులకు మాత్రం దున్నపోతు మీద వానపడ్డ చందంగా మారిపోయిందని ఆయన దెప్పిపొడిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చేతగానితనాన్ని ప్రదర్శిస్తే రాయలసీమ రాష్ట్ర పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. కర్ణాటకకు వెళ్లి బెంగళూరులో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని మరియు ధర్నా చేస్తామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అల్మట్టి ఆయకట్టు ఎత్తు తెలుగు రాష్ట్రాలకు మరణ శాసనం, ఇక చావరేవో తేల్చుకుంటామని, ఆత్మత్యాగాలకు సిద్ధం కండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి తేవడం జరిగింది.